భారతీ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. మీరు పల్లెటూరులో ఉంటే మీకు చేతబళ్ళు లేకపోతే చెడుపులు అంటారు, ఏదో అంటారు. అది ఎవడో వస్తాడు వెనకాల తడతాడు. తిడితే అప్పటి నుంచి మీకు జ్వరం వచ్చడం అనమాట. తగ్గదు, ఏ మందు వేసినా తగ్గదు. డాక్టర్ తిరిగితే ఏం లేదంటాడు. ఏదో తెలియని బాధలు, తల నొప్పులు, డిజీనెస్ అలాంటివన్నీ వస్తుంటాయి. దీన్ని అప్పుడు వెంటనే మనం చెడుపాడు ఏదో పెట్టాడు రా అంటాడు అని వెళ్ళి దానికి ఏదో తాయితులు కట్టించుకుంటే తగ్గిపోతుంది. ఇలాంటి చెడుపులు రష్యన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ యూనిట్ 29155 అనే రష్యన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అమెరికన్ డిప్లొమాట్స్ మీద హవానా సిండ్రోమ్ అంటే వాళ్ళ దేశం పెడుతున్నారు అని ఆరోపణలు వస్తున్నాయండి. చాలా విచిత్రంగా. అంటే వాడికి డిప్లొమాటిక్ సడన్గా డిజీనెస్ వస్తుంది, తల భారం అయిపోతుంది, అలా సఫర్ అవుతూనే ఉంటాడు. దానికి క్యూర్ కూడా కొంచెం కష్టం, ఎక్కడ దొరకట్లేదు. ఆఖరికి దానికి ఆల్టర్నేటివ్ మెడిసిన్ అంటే మెడిటేషను, డీప్ బ్రీదింగ్, అక్యుపంక్చర్ అలాంటివి చేస్తున్నారు. సో ఇదండి హవానా సిండ్రోమ్ అని ఒక కొత్త రకం చెడుపులు లాంటిది బయలుదేరింది. అది ఎలాగవుతుందంటే లేజర్ బీమ్ ఏదో ఒక పెట్టి దాంతో టార్గెట్ చేస్తారు. అంటే మన కాంటాక్ట్ కూడా అవసరం లేదు, దూరం నుంచి ఒక డిష్ లాంటిది పెట్టి దాని నుంచి టార్గెట్ చేస్తారు. సో దాని గురించి మీకు వాళ్ళు ఏమన్నారో మీకు చెప్తా వినండి. The US government has said some of its diplomats stationed around the globe infected with Havana syndrome, reporting unexplained symptoms such as dizziness, may have been targeted by the Russian sonic weaponry. ఒక సోనిక్ అల్ట్రాసౌండ్ మెషిన్ లాగా ఉంటుంది, దాని నుంచి వీళ్ళు చేశారని వాళ్ళ ఉద్దేశం. కాకపోతే దిస్ కాంట్రడిక్ట్స్ ద కంక్లూజన్ ఆఫ్ US officials a year ago that did not attribute anomalous health incidents AHI across embassy staff in Cuba, China and locations in Europe to the energy weapon of foreign adversary. According to the joint report of the Insider, CBS 60 minutes, వాళ్ళు ఏమంటారంటే new evidence suggests that sonic weaponry created and employed by Unit 29155. ఈ యూనిట్ 29155 అనేది రష్యన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ తాలూకు ఒక యూనిట్. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సోనిక్ ఒక రాడార్ లాంటి సిస్టమ్ ద్వారా వాళ్ళ విక్టిమ్స్ని టార్గెట్ చేస్తారు. అక్కడి నుంచి వాడి యాతన పడిపోతుంటాడు. అన్ని కష్టాలే, కానీ వాడికి ఈ ప్రత్యేకంగా ఈ జబ్బుని చెప్పడం కాదు, దాంతో వాళ్ళకి ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ ట్రీట్మెంట్ ఇస్తారు. మెడిటేషన్ చేయి, యోగా చేయండి అంటే ఇది ఏదో రకమైన చేతబడిలాగే అనిపిస్తుంది నాకు. సో వాళ్ళు మన ఇండియాకి వచ్చి నేర్చుకోవడం బెటర్ ఏమో. అమెరికన్ వాళ్ళు ఇండియాకి వచ్చి తాయెత్తులు కడిగింటే సరిపోద్ది అని నా ఉద్దేశం. సరే, మీరేమంటారు చెప్పండి. హవానా సిండ్రోమ్ గురించి ఈ మధ్యకాలం బాగా వస్తుంది. హవానా సిండ్రోమ్ గురించి మీ ఉద్దేశం కామెంట్స్ రూపంలో చెప్పండి. జై శ్రీరామ్. హర హర మహాదేవ్.